హలో మా బ్రోస్! ఇదైతే మా వినాయక చవితి వ్లాగ్. నేనైతే లాంగ్ వీడియో షూట్ చేశా పోస్ట్ చేద్దామని. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు ఈ వీడియో అయితే చూసేయండి. మార్నింగే లేచి హెడ్ బాత్ అయితే చేసేసి పూజ దగ్గరికైతే వచ్చి కూర్చున్నా నేను. ముందైతే నైట్ డ్రెస్ ఏసుకున్నా కంఫర్టబుల్‌గా ఉంటది. డెకరేషన్ అంతా అయిపోయాక డ్రెస్ మార్చుకుందామని చెప్పి. నేను ముందు రోజే డెకరేషన్‌కి ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అని అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నా. కాబట్టి ముందైతే అవన్నీ అంటించేసా. కిందైతే ముగ్గు పెట్టేసి, పేరు పెట్టేసి, దాని మీదైతే ఒక చిన్న పేరు పెట్టి, దాని మీదైతే పెద్ద విగ్రహం పెడదామని డిసైడ్ అయ్యాయి. ఈ పూలదండ కూడా నేనే గుచ్చా స్వామివారికి. ఇవన్నీ చేస్తున్నప్పుడే నాకైతే బయట నుంచి పెద్ద పెద్దగా డప్పులు వినిపించాయి. బయట అయితే ఎవరినో స్వామివారిని ఊరేగిస్తున్నారు. చాలా బాగా కనిపించింది అదైతే. అందుకని వెళ్ళి అది షూట్ చేసుకున్నా. ఇలా బయటకెళ్ళినప్పటికి మా ఇంట్లో ఉన్న పూల మొక్కలన్నీ నన్ను అట్రాక్ట్ చేసి, ఉన్న పూలన్నీ కోసేసా స్వామివారికి పెట్టేద్దాం అన్నట్టు. అలా మన ఇంట్లో కోసిన ఫ్రెష్ పూలు స్వామివారికి పెడితే చాలా బాగుంటది కదా! నాకైతే ఆ ఫీల్ చాలా ఇష్టం. చాలా బాగున్నాయి పూలైతే ఈసారి. అంతే మరి ఈ వీడియోకి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.